జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్తో భేటీ. ఈ టైంలో ఆ భేటీ అవ్వడం వెనుక ఏమైనా ఇన్సైడ్ ఉందా? అసలు ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ప్రణాళికలేంటి? అంటే గవర్నర్తో రాజకీయాలు ఇవన్నీ మీరన్న రెండో భాగం అనుకో, అది వేరే చర్చ. కానీ తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. నిజంగా అయితే నిన్న గవర్నర్ను కలవటం, నేను ఉదయం మనం మాట్లాడుతున్నాం కదా, కేంద్రంతో కొంచెం ఢిల్లీకి వెళ్ళే అవకాశం, లేకపోతే కేంద్రంతో కొంత రాయబారాలు అవి నడుపుతున్నారు. మోదీ పరోక్ష ఆశీస్సులు ఉన్నట్టుగా భావిస్తున్నారు. కొంచెం కూటమిలో చంద్రబాబుకు లేకపోతే లోకేష్, పవన్ ఇలాంటి వాళ్ళకు కూడా అంత మింగుడు పడట్లేదని. సో ఇవన్నీ ఈ సమయంలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ను జగన్ సతీ సమేతంగా భారతీతో సహా కలిసి వెళ్ళి గంట సేపు పైన ఉన్నారు. ఏదో కలిసిన తర్వాత ఆయన బయటికి వచ్చి మటుకు ఏం చెప్పలేదు, మీడియాతో మాట్లాడలేదు. సహజంగా రెండోది వ్యక్తిగతమైన మర్యాదపూర్వకమైనది. ఈ మధ్య గవర్నర్ కన్నా ఆరోగ్యం బాలేక ఆసుపత్రిలో చేరారు, అందుకని మేము మాట్లాడాము. అంతకుముందు సహజంగా చివరి 2 ఏళ్ళు ఉన్నట్టున్నారు కదా ఈయన. ఇక్కడ ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా, అది కూడా ఒకటి ఉంది. గవర్నర్ గత ప్రభుత్వంలో చాలా వరకు అనుకూలంగా ఉన్నారన్నది కూడా అప్పుడు టీడీపీ అనండి ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతుండేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎందుకు వెళ్ళారు అంటే, ఇన్ని కేసులు ఇవన్నీ వెంటాడుతున్నప్పుడు సిట్ దర్యాప్తు దాదాపు పూర్తి చేసి ఆ విషయం మీద నివేదికలు వస్తాయి. ఏం చేయాలన్నా గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోవడం లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది. గతంలో గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా ఇలాంటి ప్రశ్నలు చంద్రబాబు నాయుడు మీద ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటివి సుప్రీంకోర్టులో రావటం కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ సమయంలో కలవటం అనేది మర్యాదపూర్వకమైన, తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ నాయకుడు వర్లరామయ్య తీవ్ర స్థాయిలోనే దీని మీద స్పందించారు. ఎందుకు కలిశారు, ఇది రహస్యంగా ఏమన్నా సందేశం చెప్పడానికి, తన ఇదేదో చెప్పడానికి వెళ్ళారా, లేకపోతే ప్రజలకు మీడియాకి ఎందుకు వివరించడం లేదు అని ఇలాంటి ప్రశ్నలు. మీకు తెలుసు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు, కేసుల కోసం వెళ్ళారు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుండేవి. ఇప్పుడు ఖచ్చితంగా వరుసగా కేసులు ఇవన్నీ సాగుతున్నప్పుడు వెళ్ళటము, మద్యం కుంభకోణం ఓ కొలికి వచ్చింది, ఇలాంటివి చెప్తున్నప్పుడు వెళ్ళటం అన్నది ఇది ఊరికనే వెళ్ళలేదు. ఒక విధంగా గవర్నర్ అంటే ఎంత లేదన్నా మన వ్యవస్థలో కేంద్రం యొక్క మనిషి కింద లెక్క. ఈయన న్యాయమూర్తి అయినప్పటికీ కూడా న్యాయమూర్తి పదవులు తీసుకోవచ్చా లేదా ఒక చర్చ ఉండగానే ఆయన గవర్నర్గా వచ్చేసారు. కాబట్టి కేంద్రానికి తన అభిప్రాయాలు చెప్పడానికే జగన్ కలిసి ఉంటారు అనేది కూడా ఒక బలమైన విషయం. కేంద్రం దగ్గరికి వెళ్ళకపోయినా ఒకటి ఏంటంటే, గవర్నర్ రాజ్భవన్ నుంచి హోంశాఖకు నివేదికలు ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కలిసిన తర్వాత తనను ఎవరు కలిశారు, తనకు ఒకవేళ నేరుగా అధికార నివేదిక కాకపోయినా ద ఇంప్రెషన్ ఐ గెయిన్డ్, నాకు ఇలాంటి అభిప్రాయం కలిగింది, ఇలాంటి అంశాలు వచ్చాయని చెప్పే అధికారం అనండి, బాధ్యత కూడా గవర్నర్ మీద ఉంటుంది రాష్ట్రంలో పరిస్థితి మీద. గతంలో ప్రతిపక్షాలు అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు గవర్నర్ల పాత్ర దీని మీద చర్చ కూడా జరుపుతుంది కదా, నిన్ననే ఆ విషయం కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఊరికనే కలవలేదు, ఖచ్చితంగా మోర్ దాన్ మీట్స్ ఐ అంటారు చూడండి, పైకి కనిపిస్తున్న దానికంటే ఆంతర్యం ఉంది. ఖచ్చితంగా పరిస్థితి గవర్నర్కు అన్ని చెప్పడానికి, తన ఆందోళన వ్యక్తం చేయడానికే జగన్ ఆయన్ను కలిశారు. తద్వారా వీలైతే కేంద్రానికి కూడా తన సందేశం పంపించారు. మూడోది, తొందరపాటుగా మీరు దీని మీద ఇలాంటి అనుమతులు ఇవ్వటం, ఇట్లాంటివి చేయకుండా ఉండండి అని అడగడానికి కూడా వెళ్ళి ఉండవచ్చు అని. భారతిని రెడ్డిని ఎందుకు తీసుకుపోయారంటే, ఒకటి మాజీ ముఖ్యమంత్రి దంపతులు వెళ్ళి కలవడం మీద టూ మచ్ రీడింగ్ చేయక్కర్లేదు, కానీ దాని మీద కూడా కొంతమంది ఏమో ఆమె మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లారని, లేదా ఆమె భద్రతకు కూడా ముప్పు ఉంది కాబట్టి ఇటువైపు వాళ్ళు. సో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. కానీ చిన్న సైజు ఇటీవల కాలంలో రాజకీయ సంచలనం కింద లెక్క. ఎందుకంటే జగన్ తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడటము, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళను పరామర్శించడము, లేకపోతే మామిడి రైతులు ఇట్లాంటివి తప్ప డిగ్నిటరీస్ను కలిసింది చాలా తక్కువ ఈ మధ్యకాలంలో. అవును, అది కూడా చాలా అనూహ్యంగా ముందస్తు సమాచారాలు ఏమీ లేకుండా వెళ్ళి కలిశారంటే దానికి తప్పకుండా లోతైన అర్థం ఉంది. ఇంకోటి, జగన్ భద్రతకు సంబంధించి కూడా పదే వీళ్ళు చెప్తున్నప్పుడు ఈ విషయాల మీద కూడా గవర్నర్ను కలవటం అన్నది, దీని మీద తెలుగుదేశం వాళ్ళు తీవ్రమైన, అంటే
నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడినప్పుడు తీవ్ర అభ్యంతరాలు లేదా అనుమానాలు లేవనెత్తి ఎందుకు కలిశారు, మీరు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కలిశారా, లేకపోతే ఇంకో విధంగా కలిశారా, వ్యక్తిగత సమస్యల మీద కలిశారా, లేకపోతే వేడుకోవడానికి కలిశారా, ఇట్లా ఒక విషయం అయితే నిజం, గవర్నరు కేంద్రం ప్రతినిధి అయినప్పటికీ ఆయన కలుసుకోవడానికి అందరికీ అధికారం హక్కు ఉంటాయి. నిజానికి కొంతమంది గవర్నర్లు మరీ దర్బార్లు నిర్వహించడం కూడా మనం తమిళిసై లాంటి వాళ్ళను మనం చూసాం. అటువంటిప్పుడు హోదా ఉన్నా ఉండకపోయినా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వెళ్ళి కలవడాన్ని ఎవరో ఆక్షేపించడానికి ఏమీ అవకాశం లేదు. గవర్నర్ విచక్షణాధికారం అన్నది అది న్యాయస్థానాల్లో కూడా ప్రశ్నించడానికి లేదు. గవర్నర్ ఎవరిని కలుసుకున్నారు, ఏం మాట్లాడారు, ఏంటి అన్నది ఈజ్ అకౌంటబుల్ ఓన్లీ టు ది ప్రెసిడెంట్. రాష్ట్రపతికి మాత్రమే గవర్నర్ జవాబుదారీగా ఉంటారు. ఒకటైతే నిజం, జస్టిస్ నజీర్ గతంలో మంచి సంబంధాలే ఉన్నాయి జగన్తో. సో వీటన్నిటి నేపథ్యంలో చూస్తే ఖచ్చితమైన రాజకీయమైన సంకేతం ఉంది గవర్నర్ను కలవటంలో. అండ్ గవర్నర్కు తద్వారా కేంద్రానికి జగన్ తన మెసేజ్ పంపించారు. పరిస్థితి, శాంతి భద్రతలు ఇట్లాంటివి కూడా అక్కడ వచ్చాయి అని కూడా కథనాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఒకటైతే నిజం కదా, ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు కీలక వ్యక్తులు కలిసినప్పుడు ఖచ్చితంగా వాతావరణం గురించి, వర్షం గురించి ఏం మాట్లాడుకోరు. అన్ని విషయాలు వాళ్ళు ప్రస్తావనకు వస్తాయి. ఇక్కడ చట్టబద్ధమైన అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జగన్ గవర్నర్ను కలవటం అనేది మటుకు రాజకీయ వర్గాల్లో కొంచెం కలకలం సృష్టించింది. రెండోది కూటమికి కొంచెం అదొక ఇరిటెంట్ అంటారే, అనవసరమైన ఇబ్బందికరమైన అంశంగా మారింది. అది వాళ్ళ మాటల్లో వాళ్ళు స్పష్టంగానే ప్రశ్నలు కురిపిస్తున్నారు ఒక విధంగా.